కొనిచామినస ఈ రోజు మనమైతే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే పైన కనిపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆర్థర్ తన బీస్ట్ వీల్ లో ఉండే టైం ఫ్రీ స్కిల్ ని ట్రైన్ చేస్తూ ఉంటాడు. తను ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నాడు కాబట్టి తను ఎక్కువసేపు టైం ని ఫ్రీజ్ చేయలేడనమాట. ఇంకా సిల్వీ నీట్ గా ఉండడానికి ఆర్థర్ తనకి షవర్ చేపిస్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఆర్థర్ కి జైరస్ సిటీని చూపించడానికి తీసుకెళ్తారు. ఆర్థర్ ఒక డీసెంట్ పర్సన్ లాగా కనిపించడానికి వీళ్ళు తనకి న్యూ హెయిర్ కట్ చేయిస్తారు. ఎలీ ఇంకా ఆర్థర్ మధ్య కూడా స్లోగా బాండ్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆర్థర్ వీళ్ళందరితో కలిసి చాలా ప్లేసెస్ ని విజిట్ చేస్తాడు. ఆ తర్వాత తనకి బీస్ట్ కోర్ స్టోర్ కనిపిస్తుంది. దీని గురించి తాబితా ఆర్థర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మానబీస్ట్ నుంచి వాళ్ళ బీస్ట్ కోర్స్ తీసుకొని వాటిని సెల్ చేస్తారు. ఒక బీస్ట్ కోర్ కాస్ట్ రఫ్లీ 100 గోల్డ్ కాయిన్స్ వరకు ఉండొచ్చు. కొన్ని రేర్ బీస్ట్ కోర్స్ లో బీస్ట్ వీల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా లిలియా ఈ బీస్ట్ కోర్ తన దగ్గర ఉంటే తన మానకోర్ అవేకన్ అవ్వచ్చేమోనని లిలియా నమ్ముతూ ఉంటుంది. కానీ బీస్ట్ కోర్ ఉన్నా సరే లిలియా మానకోర్ అవేకన్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి తాబితా దీనికి అస్సలు ఒప్పుకోదు. ఇది చూస్తున్న ఆర్థర్ తన వల్లే లిలియా మేజ్ అవ్వడానికి డెస్పరేట్ అయిపోయిందని ఆర్థర్ కి అర్థమవుతుంది. ఇంకా వీళ్ళు కాఫీ బ్రేక్ తీసుకున్నప్పుడు ఒంటరిగా లిలియా ఒక వెపన్ స్టోర్ కి వెళ్తుంది. ఇది చూసి ఆర్థర్ తన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. ఇంకా వెపన్ స్టోర్ లో లిలియా లో ప్రైసెస్ లో ఉన్న బీస్ట్ కోర్స్ ని చూస్తూ ఉంటుంది. తను సేవ్ చేసుకున్న మనీతో ఈ బీస్ట్ కోర్ కొనాలని లిలియా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఆర్థర్ తన దగ్గరకు వచ్చి తాబితా చెప్పినట్టే బీస్ట్ కోర్ తో తన మానకోర్ అవేకన్ అవ్వదని ఆర్థర్ లిలియాకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లిలియా ఆర్థర్ తో ఆర్గ్యూ చేస్తూ ఆర్థర్ లాంటి జీనియస్ కి తన ప్రాబ్లమ్స్ అర్థం కావని, తను మేజ్ గా అవేకన్ అవ్వడానికి చాలా విధాలు ట్రై చేసింది కాబట్టి తను ఈ బీస్ట్ కోర్ ఆప్షన్ ని కూడా ట్రై చేస్తుందని లిలియా ఆర్థర్ కి చెప్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ లోనే లిలియా అనుకోకుండా జైరస్ అకాడమీ స్టూడెంట్స్ ని గుర్తుకుంటుంది. లిలియా వీళ్ళకి సారీ చెప్పినా సరే వాళ్ళు లిలియాతో ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ సిటీలో అందరూ జైరస్ అకాడమీలో చదివే స్టూడెంట్స్ ని హై నోబల్ పర్సన్స్ లా చూస్తూ ఉంటారు. అందుకే ఈ స్టూడెంట్స్ ఎలాంటి పనులు చేసినా సరే అందరూ చూసి చూడనట్లు ఉంటారన్నమాట. ఇంకా ఆర్థర్ వీళ్ళ బిహేవియర్ తో ఇరిటేట్ అయిపోయి వీళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడే తాబితా అక్కడికి వచ్చి వీళ్ళు ఫైట్ చేయకుండా ఆపేస్తుంది. లిలియా ఇంకా ఆర్థర్ హెల్స్టియా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని తెలిసి ఈ స్టూడెంట్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ నుండి వెళ్తున్న ఒక స్టూడెంట్ లిలియాకి మ్యాజిక్ యూస్ చేయడం రాకపోయినా తన ఫ్యామిలీ రెప్యుటేషన్ వల్ల తనకి అకాడమీలో ఈజీగా సీట్ దొరుకుతుందని ఆ స్టూడెంట్ జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా విన్సెంట్ కి ఈ విషయం తెలిసిన తర్వాత ఇదంతా తన వల్లే జరిగిందని లిలియా విన్సెంట్ కి సారీ చెప్తుంది. ఇది విన్న విన్సెంట్ ఈ ఇన్సిడెంట్ గురించి ఎక్కువ వరీ అవ్వద్దని లిలియా ఇంకా ఆర్థర్ కి చెప్తాడు. ఇంకా తను ఆర్థర్ తో వాళ్ళు జైరస్ అకాడమీకి చాలా డొనేషన్స్ ఇచ్చారని, అందుకే ఇన్సిడెంట్ వల్ల ఆర్థర్ కి సీట్ దొరకడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదని విన్సెంట్ ఆర్థర్ కి చెప్తాడు. ఇది విన్న తర్వాత లిలియా తనకి మ్యాజిక్ యూస్ చేయడం రాదు కాబట్టి తన ఫాదర్ తన బదులు ఆర్థర్ ని అకాడమీకి పంపిస్తున్నారని తెలిసి లిలియా ఫ్రస్ట్రేట్ అయిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనం లిలియా పాస్ట్ గ్లిమ్స్ ని చూస్తాం. తన ఫాదర్ తన జైరస్ అకాడమీలో జాయిన్ చేస్తారని లిలియా చిన్నప్పటి నుంచే చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది. తన మానకోర్ అవేకన్ అవ్వకపోయినా విన్సెంట్ ఇంకా తాబితా తన్ని చీరప్ చేస్తూనే ఉంటారు. కానీ ఆర్థర్ వచ్చిన తర్వాత విన్సెంట్ తన గురించి మర్చిపోయి తను ఆర్థర్ ని అకాడమీకి పంపించాలని ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి తన పేరెంట్స్ తన మీద డిసప్పాయింటెడ్ గా ఉన్నారని లిలియా చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆర్థర్ లిలియాతో మాట్లాడడానికి వెళ్తాడు. ఇంకా లిలియా తనకి సారీ చెప్తూ తను ఆర్థర్ ని చూసి జెలస్ ఫీల్ అయిందని, ఆర్థర్ సడన్ గా వచ్చి తన మ్యాజిక్ స్కిల్స్ ని చూపించడంతో తన ఫాదర్ అటెన్షన్ ఆర్థర్ మీదకి షిఫ్ట్ అయిపోయిందని, మేజ్ గా అవేకన్ అవ్వకపోవడం తన ఫాల్టే కాబట్టి తను ఆర్థర్ ని బ్లేమ్ చేసి ఉండకూడదని లిలియా ఆర్థర్ కి చెప్తుంది. ఇది విన్న ఆర్థర్ లిలియా సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని తను అప్సెట్ గా ఉన్నప్పుడు టెషియా తన్ని ఎలాగైతే చీరప్ చేసేదో సేమ్ అలాగే తను కూడా లిలియాని చీరప్ చేస్తూ తను మేజ్ గా అవేకన్ అవ్వడం కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో తన పేరెంట్స్ కి అంతా తెలుసని, తన స్కిల్స్ ని చూసి ఎలి
లిలియా ఎలాగైతే ఎక్సైట్ అయిందో సేమ్ తన ఫాదర్ కూడా అలాగే ఎక్సైట్ అయ్యారే తప్ప తన ఫాదర్ తన మీద హోప్స్ వదులుకోలేదని ఆర్థర్ లిలియాకి చెప్తాడు. ఇది విన్న తర్వాత లిలియా కొద్దిగా చీరప్ అయ్యి తను ఒక మేజ్ అయ్యి హ్యాపీగా ఉండడమే తన ఫాదర్ యొక్క డ్రీమ్ అని, అందుకే తన ఫాదర్ అకాడమీకి డొనేషన్స్ ఇస్తున్నారని, కానీ తన ఫాదర్ కి తన మీద ఉన్న హోప్స్ వల్ల తను చాలా ప్రెషర్ ఫీల్ అవుతుందని లిలియా ఆర్థర్ కి చెప్తుంది. ఇది విన్న తర్వాత ఆర్థర్ లిలియా ఫీల్ చేస్తున్న స్ట్రెస్ ని ఎలా తగ్గించాలో డిసైడ్ అవుతాడు. తను తాబితా ఇంకా విన్సెంట్ తో లిలియా మేజ్ గా అవేకన్ అవ్వడం కోసం ట్రైనింగ్ చేయడానికి తను ట్రైన్ చేసిన ప్లేస్ కి వెళ్ళిపోయిందని ఆర్థర్ వీళ్ళకి అబద్ధం చెప్తాడు. ఇది విన్న విన్సెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా లిలియాని ఎందుకు పంపించావని విన్సెంట్ ఆర్థర్ కి అడుగుతాడు. దీనికి ఆర్థర్ రిప్లై ఇస్తూ ఇది లిలియా తీసుకున్న ఓన్ డెసిషన్ కాబట్టి తను లిలియాని ఆపలేదని ఆర్థర్ విన్సెంట్ కి చెప్తాడు. ఇంకా తను విన్సెంట్ కి లిలియా ఫేర్వెల్ లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ లో లిలియా తను ఒక మేజ్ గా అవేకన్ అయినప్పుడే ఇంటికి తిరిగి వస్తుందని లిలియా తన పేరెంట్స్ కి చెప్తుంది. ఇది చదివిన తర్వాత విన్సెంట్ ఎమోషనల్ అయిపోయి ఇదంతా తన ఫాల్టేనని, లిలియా ఒక మ్యాజిక్ యూజర్ అయ్యి హ్యాపీగా ఉంటుందని తను అనుకున్నాడని, కానీ ఇప్పుడు లిలియా మేజ్ అవ్వకపోయినా తనకు పర్లేదని, తన డాటర్ మీద ఇంకా బర్డన్ వేయడం తనకు ఇష్టం లేదని విన్సెంట్ చెప్తాడు. ఇదంతా వింటున్న లిలియాకి తన ఫాదర్ తన గురించి ఎంత కేర్ చేస్తారో అని లిలియాకి అర్థమవుతుంది. ఇంకా ఆర్థర్ లిలియాని బయటకు తీసుకొచ్చి వీళ్ళతో అబద్ధం చెప్పినందుకు విన్సెంట్ ఇంకా తాబితాకి సారీ చెప్తాడు. కానీ విన్సెంట్ తన్ని బ్లేమ్ చేయకుండా తన మిస్టేక్స్ ని అడ్మిట్ చేస్తూ ఆర్థర్ ఇన్ని ఇయర్స్ తర్వాత తన ఫ్యామిలీతో కలవగానే తన్ని అకాడమీకి పంపించాలని అనుకోవడం తన తప్పేనని విన్సెంట్ ఏలిస్ ఇంకా రేనాల్డ్స్ కి సారీ చెప్తాడు. ఇంకా తను లిలియాకి అష్యూర్ చేస్తూ తను మేజ్ గా అవేకన్ అవ్వడం కోసం వాళ్ళు తన్ని ఇంకా ఫోర్స్ చేయరని విన్సెంట్ లిలియాకి చెప్తాడు. ఇది విన్న లిలియా తన ఫాదర్ ట్రూ ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని తనకి ఇప్పటికీ కూడా అకాడమీకి వెళ్లాలని ఉందని, తనకి ఎంత లేట్ అయినా సరే తను మేజ్ గా అవేకన్ అయ్యి తనతో పాటు వేరే వాళ్ళకు కూడా తన హ్యాపీనెస్ ని షేర్ చేస్తుందని లిలియా విన్సెంట్ ఇంకా తాబితాకి చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత లిలియా మానకోర్ అవేకనింగ్ లో హెల్ప్ చేయాలని ఆర్థర్ డిసైడ్ అవుతాడు. ఇంకా ఆర్థర్ లిలియాతో పాటు తన సిస్టర్ ని కూడా ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మానకోర్ అవేకనింగ్ లో బ్రీతింగ్ మెయిన్ ప్రొసీజర్ కాబట్టి ఆర్థర్ వీళ్ళిద్దరిని ఒకే రిథమ్ లో బ్రీత్ చేయమని చెప్తాడు. వీళ్ళు ఆర్థర్ చెప్పినట్టే ఫుల్ కాన్సన్ట్రేషన్ తో బ్రీత్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఎలీకి మానకోర్ ఫ్రాగ్మెంట్స్ కనిపిస్తాయి, కానీ తను మధ్యలో మాట్లాడి బ్రీతింగ్ రిథమ్ ని బ్రేక్ చేయడంతో అవి మాయమైపోతాయి. ఇంకా తర్వాత ఆర్థర్ వీళ్ళిద్దరిలో తన మానాన్ని ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దీంతో లిలియాక్ కూడా తన మానకోర్ ఫ్రాగ్మెంట్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఇలా డైలీ ప్రాక్టీస్ చేసి తన మానకోర్ ఫ్రాగ్మెంట్స్ ని గ్యాదర్ చేస్తే నెక్స్ట్ 2 to 3 years లోపు తన మానకోర్ అవేకన్ అయిపోతుందని ఆర్థర్ లిలియాకి చెప్తాడు. లిలియా తన మానకోర్ అవేకన్ చేయబోతుందని తెలిసి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. ఇంకా సీన్ షిఫ్ట్ అయి మనం ఒక నోబెల్ ఇంకా తన సోల్జర్స్ ని చూస్తాం. తను హెల్స్టే ఆక్షన్ హౌస్ కి వెళ్తూ ఆక్షన్ హౌస్ లో తనకు నచ్చేవి ఏమైనా ఉందో లేదో అని అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఎక్కడితో ఎపిసోడ్ 9 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 9 ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి యానిమే చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్న వేరే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.